భారతదేశంలో టూర్స్ అండ్ ట్రావెల్స్ రంగానికి ఒక విభిన్నమైనటువంటి కీలకమైనటువంటి పాత్ర ఉంది. అలాంటిది భారతదేశంలో ప్రయాణికుల యొక్క సౌకర్యాలను కల్పిస్తూ వారి నుంచి సంతృప్తి పొందేటువంటి ఫీడ్బ్యాక్ ని తీసుకుంటున్నటువంటి సదరన్ ట్రావెల్స్ లక్డీ కపుల్లో ఒక కొత్త బ్రాంచ్ ని ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటుగా పొన్నం ప్రభాకర్ కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి హాజరవ్వడం జరిగింది. అసలు సదరన్ ట్రావెల్స్ అందిస్తున్నటువంటి సేవలేంటి, సదరన్ ట్రావెల్స్ ప్రస్తుతం ఎలాంటి ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించబోతుందో ఒకసారి మనము చూసేద్దాం. టూర్స్ అండ్ ట్రావెల్స్ రంగాన్ని మనం భారతదేశంలో తీసుకుంటే మనకు తక్కువని గుర్తొచ్చేది సదరన్ ట్రావెల్స్. భారతదేశ అగ్రశ్రేణి సంస్థల్లో ఒకటైనటువంటి సదరన్ ట్రావెల్స్ భారతదేశంలో ప్రయాణికులకు అవసరమైనటువంటి వారి అనుభవంతో ప్రయాణికుల యొక్క అభిరుచులకు అనుగుణంగా వారు సేవలు అందిస్తున్నారు. మరి ఎలాంటి సౌకర్యాలు అందిస్తున్నారో ఆ సంస్థ ఎండి ప్రవీణ్ గారిని అడిగి మరిన్ని సమాచారాలు తెలుసుకుందాం. నమస్తే సార్. హలో అండి. మా సంస్థ 1970 ఢిల్లీలో కరోల్బాగ్లో స్టార్ట్ అయిందండి. అంచెలంచెలుగా మనం ఇంప్రూవ్మెంట్ చేస్తూ సౌత్ ఇండియాలో ఆఫీసెస్ ఓపెన్ చేసామండి. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర. మా స్పెషాలిటీ ఏంటంటే గ్రూప్ టూర్స్. 1000 మంది కానీ 2000 మంది కానీ 500 నుంచి ఎనీ నెంబర్స్ వాళ్ళకి వాళ్ళు ఏ ప్లేసెస్ వెళ్ళదలుచుకున్నా కూడా వాళ్ళకి వాళ్ళ బడ్జెట్లో 2 స్టార్ అవ్వచ్చు, 3 స్టార్ అవ్వచ్చు, 4 స్టార్, 5 స్టార్ అవ్వచ్చు. బెస్ట్ అకామిడేషన్స్, బెస్ట్ ఫుడ్, అదే రకంగా మీకు బెస్ట్ వెహికల్స్ అండి. ఫ్యామిలీ కూడా వస్తుంటారండి. 2 కానీ 3 కానీ 4 కానీ వాళ్ళకి ఎటువంటి వెహికల్స్ కావాలంటే వాళ్ళ వెహికల్స్ అరేంజ్ చేస్తుంటామండి. ఇప్పుడు వెహికల్స్ అరేంజ్మెంట్ అనేది అంటే వెహికల్స్ కానీ ట్రావెల్స్ కానీ హోటల్స్ కానీ చాలా ఉన్నాయి. కానీ మేము ఏంటంటే వి చూస్ ద బెస్ట్ హోటల్స్. ఎక్కడ సేఫ్టీ ఉన్నది, సేఫ్ కూడా ఇంపార్టెంట్ అండి. అదే రకంగా మా సిబ్బంది 24/7 మేము అందుబాటులో ఉంటారు. ఏ టూర్ వెళ్ళినా కూడా. ఇప్పుడు రైట్ నో కైలాస్ మానసరోవర్ టూర్ నడుస్తుందండి. ఆల్రెడీ కొంత లాస్ట్ మంత్ వెళ్ళారు. అండ్ ఈ మంత్ కూడా ఒక గ్రూప్ నడుస్తుంది. ఇక్కడ ఈ మంత్ ఎండింగ్లో కూడా ఇంకో గ్రూప్ కూడా వాళ్ళు జస్ట్ రెడీ అనమాట. ఈ పౌర్ణమి కోఇన్సిడెంట్స్తో అలా ప్లాన్ చేస్తున్నారండి. అదేవిధంగా ఇండియాలో అండి విత్ ఇన్ ఇండియా మేము కాశ్మీర్, హిమాచల్, గోల్డెన్ ట్రయాంగిల్, ఢిల్లీ, జైపూర్, ఆగ్రా, అదేవిధంగా కొత్త గోల్డెన్ ట్రయాంగిల్ అండి వారణాసి, అయోధ్య, ప్రయాగరాజ్. అండ్ మొన్న లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ జరిగిన ప్రయాగలో కుంభమేళలో కూడా మా ద్వారా ఎంతోమంది కొన్ని వేల మంది ప్రయాణం చేశారు. మాకు కూడా వాళ్ళ సేవ చేసే మాకు కూడా ఒక ఛాన్స్ వచ్చిందండి. టూర్ కూడా చాలా బాగా జరిగింది, అక్కడ ఇబ్బంది కాకుండా. అదేవిధంగా మేము ఈ 12 శివలింగాలు ఏవైతున్నాయి అది ఆ టూర్స్ చేస్తున్నామండి. ఈ శక్తిపీఠాలు ఆ టూర్స్ కూడా మేము చేస్తున్నామండి. ఇంక్లూడింగ్ శ్రీలంకలో కూడా శాంక్రీదేవి అమ్మవారు ఉన్నారండి. శ్రీలంక అదేవిధంగా రాముడు, సీతారాముడు ప్రయాణించిన ప్లేసెస్ అన్నీ కూడా మన శ్రీలంకలో ఒక టూర్ చూపిస్తున్నామండి. అదే రకంగా మీకు ఇంటర్నేషనల్ టూర్స్లో దుబాయ్ రెగ్యులర్గా వెళ్తున్నారండి, యూరోప్ వెళ్తున్నారు, అండ్ మలేషియా, థాయిలాండ్, సింగపూర్ రెగ్యులర్గా వెళ్తున్నారు. సింగపూర్ విత్ క్రూజ్ కూడా ఉందండి. అదేవిధంగా వియత్నాం, కంబోడియా ఆ టూర్స్ కూడా వెళ్తున్నాయండి. ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా వెళ్తున్నాయండి. అదేవిధంగా అండ్ కొంతమంది ఫ్యామిలీస్తో ఆస్ట్రేలియా వెళ్తారు, న్యూజిలాండ్ వెళ్తుంటారు, అదేవిధంగా సౌత్ ఆఫ్రికా వెళ్తుంటారండి. ఆ టూర్స్ కూడా కోఆర్డినేట్ చేస్తున్నారండి. విత్ ఇన్ ఇండియా అయితే మీకు ఇందాక అన్నట్టు ఇది మధ్యప్రదేశ్ టూర్స్ ఉన్నాయండి, అస్సాం, సిక్కిం, గ్యాంగ్టాక్ వగేరా, అదేవిధంగా అండమాన్స్, తమిళనాడు, కర్ణాటక ఈ టూర్స్ని రెగ్యులర్గా కోస్టల్ కర్ణాటక అని రెగ్యులర్గా టూర్స్ చేస్తున్నామండి. ఇది కాకుండా కూడా ఇతర రాష్ట్రాల నుంచి మన తెలుగు రాష్ట్రాలు చూడటానికి విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, అదేవిధంగా తిరుపతి చుట్టుపక్కల ప్లేసెస్ చూడటానికి రెగ్యులర్గా వస్తూనే ఉంటారండి. ప్లస్ తెలంగాణలో హైదరాబాద్ సిటీ టూర్, రామోజీ ఫిలిం సిటీ, అంటే ఇప్పుడు మన వరంగల్ అక్కడ ఉన్న టెంపుల్స్, అక్కడ ఉన్న ఫోర్ట్స్ అవంతా కూడా మేము చూపించుకొని తీసుకొస్తున్నామండి. ఇది సో ఇది సక్సెస్ఫుల్గా అవుతుందండి. ఇవాళ మేము రీజనల్ ఆఫీసు హైదరాబాద్లో ఓపెన్ చేయడం జరిగిందండి. మెయిన్ రోడ్ అందరికీ అందుబాటులో ఉంటుందండి. ఇది మార్నింగ్ 9 o'clock నుంచి నైట్ 9 వరకు మీరు కస్టమర్స్ మా దగ్గరికి రావచ్చు. అండ్ ఎప్పుడు కూడా మా దగ్గర స్పెషల్ డిస్కౌంట్స్ ఉన్నాయి. % నడుస్తుందండి. వాళ్ళ ఇనాగరేషన్ ఆఫర్కి మీరు ఈ ఫెసిలిటీ ఉపయోగించుకుంటారని మేము కోరుతున్నామండి. సో ఇవాళ బెస్ట్ డిస్కౌంట్స్ అండి. ఇవాళ బుక్ చేసుకుంటే మీకు డిస్కౌంట్స్తో పాటు టూర్లో ఒక యాడ్ ఆన్ ఏదైనా సర్వీస్ కూడా మేము ఇస్తున్నామండి. అది
మీరు తప్పకుండా రండి. థ్యాంక్ యూ అండి. రెండోది కూడా ఇందాక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు, దాదాపు మీరు అమరావతి కన్నా హైదరాబాద్ కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వండి అని. నెక్స్ట్ మీ పెద్ద ప్రాజెక్ట్లో అమరావతి, హైదరాబాద్లో దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వబోతున్నారు? అంటే ఇప్పుడు అమరావతి అంటే కోర్ట్ బై మ్యారిట్ సైన్ అయిపోయిందండి ఇది. ఎందుకంటే అది మేము అది పనులు స్టార్ట్ చేసేయాలి. తెలంగాణ పాలసీ మన వారితో మీకు మళ్ళీ కలిసి ఒకసారి వితిన్ 2 years or 3 years ఇక్కడ కూడా 4 star హోటల్స్ మేము ప్లాన్ చేస్తామండి. వీలైతే ఇంకా ముందుగానే ప్లాన్ చేస్తామండి. రిసార్ట్స్ కానీ ఏదన్నా తప్పకుండా ప్లాన్ చేస్తామండి. ఎందుకంటే తెలంగాణ ప్రజల నుంచి మాకు ఎప్పటి నుంచి సపోర్ట్ ఉందండి. ఇప్పుడు దాదాపుగా 1970 నుంచి రెగ్యులర్గా తెలంగాణ నుంచి టూరిస్టులు వస్తూనే ఉన్నారు మనకి. సో తప్పకుండా మేము చేస్తాం. రెండోది కూడా చాలా వరకు కూడా 1970లో ఎప్పుడో వెంకటేశ్వరరావు గారు ప్రారంభించిన తర్వాత ఆ సిద్ధాంతాలు మీరు ముందుకు తీసుకువెళ్తున్నారు. ప్రవీణ్ గారి విజయ రహస్యం ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒక బిజినెస్లో కావాల్సింది బెస్ట్ మార్కెటింగ్, సేల్స్ అండ్ ఫైనాన్స్ అండి. ఏ బిజినెస్ అయినా సరే ఈ మూడు కూడా ఒక బ్యాలెన్స్గా నడిస్తే ఆ బిజినెస్ సక్సెస్ అవుతుందండి. ఇది కూడా కాకుండా ఇంకోటి ఏంటంటే మనని నమ్మి మన కస్టమర్స్ మనకి ఫుల్ పేమెంట్ మనకి వాటికాల్ మనకి టూర్స్ మన ద్వారా వెళ్తున్నారు. వాళ్ళ డబ్బులు ప్రతి రూపాయి మనకు బాధ్యతగా వాళ్ళు వేస్ట్ చేయరాదు. వాళ్ళకి టూర్స్ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది ఉండకుండా చూడాలి. ఎందుకంటే వాళ్ళకి టూరిస్టులకి ఇవాళున్న సిచ్యువేషన్లో టైం అనేది తక్కువగా ఉందండి. ఒక ఫ్యామిలీలో కూడా వాళ్ళు మాట్లాడుకునే పరిస్థితి కూడా తక్కువ అయిపోయింది. ఏదన్నా ఫ్యామిలీలో కలిసి ఉన్నారంటే టూర్లో ఎక్కువ ఉంటారు. టూర్లో 24 వారం రోజులు వెళ్ళారంటే వారం రోజులు ఫ్యామిలీగా కలిసిమెలిసి ఉంటారు. ఆ టైంలో వాళ్ళ ఆ స్వీట్ మెమరీస్ని మనం ఎక్కడ ఇబ్బంది కాకుండా మన బాధ్యతగా చేయాలి. ఇది ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్, చాలా వరకు ప్రయాణికులందరూ కూడా సంతృప్తి చెందిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కొంచెం వరకు హర్ష వ్యక్తమవుతున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఇప్పుడు డబ్బు సంపాదించడం అనేది ఠీక్ ఒక ఎత్తు, బట్ వాళ్ళ నుంచి మనం బెస్ట్ ఫీడ్బ్యాక్ అనేది అదే మాకు ఇంపార్టెంట్ అండి. అంటే మా సిబ్బంది కూడా అంటే ఇండియాలో ఉన్న బ్రాంచెస్ మా స్టాఫ్ అందరూ కూడా హోల్ హార్టెడ్గా వర్క్ చేస్తారండి. మేము వాళ్ళ మీద ఇది చేయని అంత చెప్పక్కర్లేదు. వాళ్ళందరూ చూసుకుంటారు. చెక్ చేసి వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకుంటారు. అనుకొని చూసుకుంటారు. మనకేంటంటే మొదటి నుంచి ఒక నాణ్యతగా ఒక పేరు ఉన్న చాలా ప్రిన్సిపల్స్ తో చేస్తున్నాం. ఎన్నో కంపెనీస్ వచ్చినాయి ఈ రోజుల్లో. వాళ్ళు ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఒక కస్టమర్ మధ్య నమ్మకంగా వస్తే వాళ్ళు అన్ని వసతులు ఇచ్చి వాళ్ళ ఇంటి నుంచి ఇంటి దాకా డ్రాప్ చేసే బాధ్యతలు ఉన్నాయి. మనం ఏంటంటే క్రైసిస్ అప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు ఆదుకునే కంపెనీస్ చాలా తక్కువ మంది ఉంటారు. ఎంతో మంది వచ్చి బిజినెస్ చేస్తారు కానీ బట్ అక్కడ ఇబ్బంది ఏదైనా కస్టమర్ పడ్డప్పుడు లాస్ట్ ఉత్తరాంచల్లో మనకి కనీసం 1000 మంది కస్టమర్స్ మనోళ్ళు ఇరుక్కున్నారు. మనం ఎంతో ఖర్చు పెట్టి ఎంతో జాగ్రత్తగా మన టీమ్ ని మొబైలైజ్ చేసి పొలిటికల్ గా మొబైలైజ్ చేసి మనం వాళ్ళందరినీ జాగ్రత్తగా సురక్షితంగా ఇంటికి చేస్తాం. సో అది మనకున్న నెట్వర్క్ అండి. ఈ రోజుల్లో మనకి నెట్వర్క్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉందండి. ఏ ప్రాబ్లం వచ్చినా వితిన్ ½ hour 1 hour లో ద ప్రాబ్లం ఇస్ అడ్రెస్డ్. ఆ విధంగా నెట్వర్క్ డెవలప్ చేసుకున్నాం మనం. సో ఆ నాణ్యతనే ఆ నమ్మకంతోనే ఎంతో మంది మనకి రిపీటెడ్ కస్టమర్స్ వస్తుంటారు. అదే నెక్స్ట్ మంత్ రోజు మనం హాలిడే బజార్ ఒకటి అనౌన్స్ చేస్తున్నాం అండి. చాలా భారీ డిస్కౌంట్లు ఇచ్చి కస్టమర్స్ కి మనం ఇనాగ్రల్ ఆఫర్ కింద మనం హాలిడే బజార్ ఒకటి అనౌన్స్ చేయబోతున్నాం. ఆల్ ఓవర్ ద వరల్డ్ టూర్స్ ఉన్నాయి మనకి. హైదరాబాద్ లో రిజనల్ ఆఫీస్ ప్రారంభోత్సవం చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా కృష్ణమోహన్ గారికి, దయానంద్ గారికి, సృజన గారికి, ఈరోజు మనిషి ఎక్కువగా సంచరించేటువంటి పరిస్థితులలో ప్రయాణానికి సంబంధించినటువంటి సౌలభ్యం పెరిగినా కొద్దీ టూరిజం ప్రయాణం అనేటువంటిది పెరుగుతున్న సందర్భంలో ట్రావెల్స్ మీద డిపెండ్ అయ్యేటువంటి ఒక పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఒక క్రెడెన్షియల్గా ఉన్నటువంటి సదరన్ ట్రావెల్స్ దాదాపు 50 సంవత్సరాల పైబడి ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ, ఆంధ్ర ప్రాంత ప్రజలు వినప్పుడు కూడా అక్కడ ఒక మా హోటల్లో ఉన్నామనేటువంటి ఫీలింగ్ ఇచ్చే సదరన్ ట్రావెల్స్ ఇంకా ఎక్స్పాన్షన్ అవుతున్న సందర్భంగా వారికి అభినందనలు. వారు హైదరాబాద్లో కూడా ఇటువంటి ఒక హాస్పిటాలిటీకి సంబంధించిన ఒక హోటల్ ఏర్పాటు చేసే సందర్భంగా వారికి తప్పకుండా స్వాగతం. ఇంకా ప్రజా సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టు, టూరిజము, డెస్టినేషన్స్ రీచ్ కావడానికి వాళ్ళకు సేఫ్టీతో పాటుగా ఒక విశ్వాసం ఉండే విధంగా మీ సంస్థ ఇంకా ప్రజలకు పారదర్శకంగా ఉపయోగపడాలి, కష్టపడాలని సందర్భంగా కోరుతూ మీకు నా శుభాకాంక్షలు. కృష్ణమోహన్ గారు, దయానంద్ గారు, సుజన గారు, మీడియా మిత్రులకు నమస్కారం. Myself and my distinguished colleague Prabhakar, we are happy to
inaugurate the regional office of Southern Travels Hyderabad. నేను చాలా కాలం ఢిల్లీలో ఉన్నానండి. I was working in the office of the President of India. అప్పటి నుంచి కూడా Southern Travels is a legendary name in tours and travels in Delhi and North India. అప్పుడు మేము వినేవాళ్ళం అక్కడ తెలుగు వాళ్ళు వచ్చి ఇక్కడ Southern Travels స్థాపించి they're very good travel operators, good tour operators, reliable and provide very good service. సరే వారు ఇప్పుడు చెప్పారు ఢిల్లీలో, జైపూర్లో, అమరావతిలో వాళ్ళ ప్లాన్స్. I wish you well, Krishnamurthy garu. Southern Travels should go from strength to strength and provide better and better service. And మీ నెట్వర్క్, మీ ఆర్గనైజేషన్, మీ అన్ని విధాలుగా మీ సంస్థ బాగుపడాలని కోరుకుంటున్నాను. 2-3 విషయాలు నేను మనం చేస్తున్నా. తెలంగాణలో కూడా ప్లీజ్ పుట్ యువర్ బెస్ట్ ఎఫర్ట్స్ ఫర్ టూరిజం ప్రమోషన్. Myself and Prabhakar as members of the government, we will back you. అమరావతి కంటే ముందు మీరు హైదరాబాద్ లో హోటల్ కట్టాలని కోరుకుంటున్నారు. So I think this courtyard by Marriott brand, I think in Hyderabad also will be very appropriate. Yes. Okay. And మీరు అంటే we'll back you all around. తెలంగాణ ప్రభుత్వం టూరిజం పాలసీ very proactive tourism policy తీసుకొచ్చాము. There are many places in Telangana that are very attractive to tourism. We treat tourism as one of the growth areas for Telangana. Tourism పెంచి తెలంగాణకి రెవెన్యూ పెంచే విధంగా, మరి ఎక్కువ మంది పర్యాటకులు ఆకర్షించే విధంగా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. We would like Southern Travels to be our partners in progress of tourism in Hyderabad and in Telangana. Whether Nagarjuna Sagar, whether Ramappa, whether so many places in Telangana, I'm sure they meelanti established, reliable, well-known names. If you come to Telangana, it will boost tourism in Telangana. మేము కూడా ప్రభుత్వంగా అన్ని విధాలుగా we will give you all support for expanding your network, your operations in Telangana, and definitely let us work together for increasing tourism in Telangana. I'm very happy to be here, Krishnamurthy garu. My best wishes. Good luck. God bless. అయితే సదరన్ ట్రావెల్స్ మాత్రం ఈ భారతదేశంలో ప్రయాణికుల యొక్క అవసరాలను తీర్చుతూ వారి మన్నికకు మరింత ప్రశంసలు పొందే విధంగా వారు కూడా కార్యకలాపాలను కూడా చేపడతామని ప్రవీణ్ గారు చెప్తున్నారు. అమరావతి ప్రాధాన్యతతో పాటుగా హైదరాబాద్ని భారతదేశం అంతటా ప్రయాణికులకు వారు ఇస్తున్నటువంటి సౌకర్యాలను మాత్రం వివరించారు. కెమెరామెన్ నీరజ్తో సిరాజ్, మెగా 9 టీవీ.